హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ పురాణసఖి. లక్ష్మి చెప్పిన అబద్ధం. రిషి అవనీలకి ఆశీర్వాదమా? రిషి నానమ్మ తాతయ్య తెలుసుకున్న నిజం. ఇకపై ఏం జరుగుతుందో చూసేద్దామా? ఈ ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. వెళ్లే ముందు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. పురాణసఖి 17th ఎపిసోడ్. అప్పుడే ఇల్లు వచ్చేసిందా? అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్తున్నామనే ఆనందంలో ఏమీ తెలియటం లేదంటూ కారు దిగింది అవని. రిషి కారు పార్క్ చేసి పద వెళ్దామని లోపలికి వస్తుంటే తలుపులు తీసి ఉన్నాయి. రిషి గారు, మీరు వచ్చేటప్పుడు తలుపులు వేసి రాలేదా? పక్కింటి లక్ష్మి వేసి ఇదిగో కీస్ ఇచ్చింది. మరి డోర్లు ఎవరు తీశారు అని అన్నాడు. దొంగలు ఎవరైనా పడ్డారంటారా రిషి గారు? ఏయ్, ఇదేమైనా సిటీనా దొంగలు పట్టడానికి అని రిషి లోపలికి వెళ్ళాడు. రిషి వెనుక అవన్నీ నెమ్మదిగా వెళ్ళింది. హాల్లో సోఫాలో రాఘవరావు గారు, జానకమ్మ కూర్చొని ఉన్నారు. లక్ష్మి కిచెన్లో ఉంది. తాతయ్య, మీరెప్పుడు వచ్చారు? వస్తున్నట్లు ఫోన్ కూడా చేయలేదు అని అడిగాడు రిషి. రాఘవరావు, జానకమ్మ గారు ఏమీ మాట్లాడకుండా తల కట్టుకొని నిలబడి ఉన్న అవని వైపు చూసి పైకి లేచి అవని దగ్గరకు వెళ్ళి ఇలా రా కూర్చో అని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని తెలియదా మనవరాలా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అన్నారు జానకమ్మ. నాయనమ్మ, నేను అడుగుతుంటే ఎవరు సమాధానం చెప్పరేంటి అని అడిగాడు. నువ్వన్నీ చెప్పే చేస్తున్నావా రిషి అన్నారు రాఘారావు గారు. రిషికి అర్థం కాక నేనేం చేశాను తాతయ్య అని అడిగాడు. నాకు లక్ష్మి అంతా చెప్పిందిలే. నువ్వు పెళ్లి చేసుకున్న విషయం మాకు చెప్తే మేము సంతోషిస్తాం కదా, ఎందుకు మాకెవరికి చెప్పకుండా దాచావు అని అడగగానే అవని రిషి షాక్ అయ్యారు. ఏంటి, లక్ష్మి చెప్పిందా? ఏమని చెప్పింది అని అడిగాడు రిషి. నువ్వు చెప్పిందే చెప్పింది. రిషికి అర్థం కాక అవని వైపు చూసి, నువ్వు కానీ లక్ష్మికి చెప్పావా అని సీరియస్గా చూశాడు. అవని చెప్పలేదంటూ తల టకటకా ఊపింది. ఏంట్రా అమ్మాయి వైపు చూస్తున్నావు? నువ్వు అమ్మాయి మెడలో తాళి కట్టడం నిజమే కదా అని అడిగారు. అది తాతయ్య, కోపంలో ఏం చేస్తున్నానో తెలియకుండా కట్టాను అని భయపడుతూ చెప్పాడు రిషి. నువ్వు చేసింది మంచి పనే కదా రిషి అన్నారు జానకమ్మ. ఇదేంటి నానమ్మ, నేను బలవంతంగా తాళి కట్టి తీసుకొస్తే మంచి పని అంటుంది? అమ్మాయి వాళ్ళ పిన్ని ఒక ముసలోడికి ఇచ్చి చేస్తుంటే నీకెందుకులే అని చూస్తూ ఉండకుండా తన మెడలో తాళి కట్టి తన జీవితాన్ని కాపాడి మంచి పని చేసి ఈ రాఘవయ్య మనవడి అనిపించుకున్నాం అని అన్నారు. రాఘవయ్య గారు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాక అవని వైపు చూసి, ఇదంతా నీ పని అనగానే అవని టక్కున తల ఉంచుకుంది. లక్ష్మికి అసలు విషయం చెప్పకుండా ఇలా ఒక సినిమా కథ చెప్పిందా అని అవని వైపు చూసి, చూడటానికి తింగరదానిలా ఉంటుంది కానీ కొంచెం తెలివి ఉంది అని అనుకున్నాడు. అయినా తాళి కట్టి తీసుకొచ్చినప్పుడు ఇంటికి తీసుకువెళ్లకుండా ఇక్కడెవరూ లేకపోతే ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు రిషి? చూడు, నువ్వు ఇలా చేయటం వల్ల అమ్మాయి తలకు చూడు ఎంత పెద్ద గాయమైందో అన్నారు జానకమ్మ. చిన్న దెబ్బే కానీ మీరు అసలు ఎప్పుడొచ్చారు నానమ్మ అని అడిగాడు. ఉదయాన్నే వచ్చారు రిషి అని లక్ష్మి కిచెన్లో నుంచి గిన్నెలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది, నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని చెప్పారు. నేను అవనికి దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పాను. తాతయ్య మీరు వస్తున్నారని డాడీకి కూడా చెప్పలేదు. మేము వస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు రిషి. మాకెందుకు ఇంటికి రావాలనిపించింది, అందుకే చెప్పకుండా వచ్చేసాం. ఇక్కడికి రాగానే పెళ్లి చేసుకున్నామని శుభవార్త తెలిసింది అని ఆనందంగా అన్నారు. మేము వచ్చేసాం కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటామని నువ్వేం దిగులు పడుకో అన్నారు జానకమ్మ. అవని వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వింది. అమ్మమ్మ, టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టాను, తినండి, నేను కొంతసేపు ఆగి వస్తానని లక్ష్మి వెళ్ళింది. జానకమ్మ లేచి రాండి టిఫిన్ చేద్దాం అని పిలిచింది. అవని ఆకలేదు వద్దని రిషితో చెప్పింది. తినకపోతే నాన్నమ్మ ఊరుకోదు, కొంచెం తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకుంది అని అన్నాడు. రెస్ట్ కాదు, నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు అని అన్నది అవని. ఏంట్రా, రమ్మంటే అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు? అవని అక్కడే తింటుందంటున్నా అని అడిగారు జానకమ్మ. లేదు నానమ్మ, తీసుకొస్తున్నాను అని అవనిని పట్టుకొని వస్తూ, ఇక్కడేం మాట్లాడుకో, రూమ్లో మాట్లాడుకుందామని చిన్నగా చెప్పాడు. టిఫిన్ చేసినంతసేపు అవని సైలెంట్గానే ఉంది. రిషి, అవని ఎక్కువగా మాట్లాడదా, అలా సైలెంట్గా ఉంది అని అడిగారు జానకమ్మ. అదేం లేదు నానమ్మ,
తలకు దెబ్బ తగిలింది కదా, అందుకే అలా ఉంది. అవునా, తగ్గిపోతుందిలే అవని అని అన్నారు. అవని టిఫిన్ చేసి, అమ్మమ్మ నేను వెళ్ళి రూమ్లో పడుకుంటాను. సరే జాగ్రత్త అని రిషి అవనిని పైకి తీసుకువెళ్ళు అని చెప్పారు. రిషి పైకి రాగానే, ఏంటి రిషి గారు ఇలా జరిగింది? నేను మా ఇంటికి ఎప్పుడు వెళ్ళేది? నానమ్మ వాళ్ళు వస్తారని నేను అనుకోలేదు కదవని. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అంటే ఏంటి, మా ఇంటికి పంపించరా? నీ గొడవ నీదే కానీ నన్ను అసలు ఆలోచించుకోనివ్వా అన్నాడు రిషి. ఇప్పుడు నేనేమన్నాను? మా ఇంటికి తీసుకువెళ్ళరా అని అడిగాను. అది కూడా తప్పేనా? తల్లి, నేను చెప్పినట్లే తీసుకువెళ్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. టైం ఇవ్వాలా? అంటే ఇప్పుడు తీసుకువెళ్ళరా అని అడిగింది. రిషి అవని వైపు కోపంగా చూస్తూ, నన్ను ఇంతకు ముందున్న రిషిలా చేయకు, అర్థమైందా అన్నాడు. రిషి అలా అనగానే, అలా కోపంగా అనేసరికి భయం వేసి సైలెంట్ అయింది అవని. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి కవర్లో నుంచి టాబ్లెట్స్ తీసి ఇవిగో ఇవి వేసుకో అన్నాడు. ఇప్పుడు వేసుకోవాలా అంటే మొహం ఒక రకంగా పెట్టింది. ఇవి వేసుకోకపోతే తలనొప్పి వస్తుందని డాక్టర్ చెప్పారు, వేసుకో అని ఇచ్చాడు. మా ఇంట్లో కూడా రోజు మమ్మీ టాబ్లెట్స్ వేసుకోవాలంటే నన్ను చంపుతుంది అని అన్నది. ఏంటవని రోజు ఇంట్లో టాబ్లెట్స్ వేసుకుంటావా? అవి దేనికో మీ మమ్మీ నీకు చెప్పలేదా? హెల్త్ బాగలేక కాదులేండి, నేను వీక్గా ఉన్నానండి. డాక్టర్ ఒక 3 మంత్స్ విటమిన్ టాబ్లెట్స్ వాడమని చెప్పారంట. అందుకే రోజు మమ్మీ ఇస్తుంది. నీకు యాక్సిడెంట్ అయినట్టు చెప్పకుండా ఇలా టాబ్లెట్స్ వాడుతున్నారా? ఇదేమీ తెలియకుండా నిన్ను అపార్థం చేసుకుని నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు ఎలా ఉన్నావో అని ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతూ ఉన్నారో అని మనసులో అనుకున్నాడు. రిషి గారు, ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదులే కానీ మీ అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడతావా అని అడిగాడు రిషి. అవనికి మాట్లాడాలనే ఉంది, కానీ ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారంటారేమో అని భయం వేసి, వద్దు రిషి గారు, మీరు తీసుకువెళ్తారు కదా, ఒకసారి ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. సరే, నేను నానమ్మ తాతయ్యకి ఏదో ఒకటి చెప్పి నేను ఇంటికి తీసుకువెళ్తాను, నువ్వు కొంచెంసేపు పడుకో అని చెప్పి వెళ్ళాడు. రిషిలో వచ్చిన మార్పుకి అవని ఆశ్చర్యపోయింది. ఒక్క రాత్రిలో రిషి గారిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? నేను యాక్సిడెంట్ చేయలేదంటే ఏమైనా తెలిసిందా? అందుకే ఇంటికి పంపిస్తానని అంటున్నారా? లేక ఇంకేమైనా కారణం ఉందా? ఏదైతే ఏమి, నన్ను ఇంటికి పంపిస్తున్నారు, అది చాలు అని అనుకొని పడుకుంది అవని. రిషి కిందకి వెళ్ళేసరికి రాఘవరావు గారు ఆనంద్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో రిషి వచ్చాడు, మాట్లాడు అని రిషికి ఫోన్ ఇచ్చారు. హలో డాడీ, తాతయ్య వాళ్ళు వస్తున్నట్లు మీకు తెలియదా? తెలియదు రిషి, ఇప్పుడే తాతయ్య చెప్పారు. అవును, ఆ అమ్మాయికి తలకి ఏదో దెబ్బ తగిలిందంట, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది డాడీ అని చెప్పాడు రిషి. తాతయ్య వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకున్నావని చాలా సంతోషపడుతున్నారు రిషి. ఇప్పుడు నువ్వు జరిగింది చెప్తే అందరూ ఆ అమ్మాయి చేసిన పనికి ఏమంటారో. ఇక మీ మమ్మీకి తెలిస్తే ఏం చేస్తుందో కూడా తెలియదు. డాడీ, ఆ విషయాలు ఏమీ ఎవరికీ చెప్పొద్దు, తర్వాత చెప్దాం. మీ పెళ్లి కహాని బాగానే చెప్పావుగా రిషి. అయ్యో డాడీ, నేను చెప్పలేదు. అవని మన పక్కింటి లక్ష్మితో చెప్తే తను తాతయ్య వాళ్ళకి మేము వచ్చేసరికి చెప్పేసింది. నువ్వు చేసిన పని లక్ష్మికి చెప్తే నేను తప్పుగా అనుకుంటుందని అలా చెప్పినట్లుంది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయిలా ఉంది రిషి. తను యాక్సిడెంట్ చేసిందంటే నమ్మాలనిపించటం లేదు. నాన్నమ్మ వస్తుంది డాడీ, నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. రిషి, అవని పడుకుందా అని అడిగారు జానకమ్మ. నీరసంగా ఉంది కదా నానమ్మ, పడుకుంది అని చెప్పాడు రిషి. తను ఇంటికి కొత్త కదా, జాగ్రత్తగా ఉండాలి కదా రిషి అన్నారు. నాయనమ్మ, తనని సాయంత్రం వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకు రిషి, అసలే వాళ్ళ పిన్ని రాక్షసిలా ఉంది, ఇప్పుడు అవనిని చూస్తే ఊరుకుంటుందా? అయ్యో అవని అయ్యో అవని చెప్పిన పిన్ని క్యారెక్టర్ మర్చిపోయానుగా అనుకుని, అంటే వాళ్ళ నాన్నని చూడాలని అంటున్నానేమో. వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు రిషి, అంతేగాని అవనిని అక్కడికి పంపించే పనే లేదు అని చెప్పి వెళ్ళారు. ఇక్కడ నానమ్మ చూస్తే వద్దు అంటుంది, అక్కడ అవని తీసుకువెళ్తానని మాటించి తీసుకువెళ్ళరా అంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అక్కడే కూర్చున్నాడు రిషి. లక్ష్మి వచ్చి, రిషి ఏంటి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? లక్ష్మిని చూడగానే రిషి కోపం వచ్చి, మేము వచ్చి మా పెళ్లి విషయం చెప్పేవాళ్ళం కదా, నువ్వెందుకు చెప్పావు లక్ష్మి? మీరు చెప్పినా నేను చెప్పినా నువ్వు చేసిందే కదా చెప్తాను, ఇప్పుడు ఎవరు చెప్తే ఏంటి? నా బాధ నీకేం తెలుసు? ఇప్పుడు అవని లేవగానే రిషి గారు అంటూ దీర్ఘం తీసి మరి మా ఇంటికి తీసుకువెళ్ళరా అంటూ అడుగుతుంది అని అనుకున్నాడు. ఏంటి రిషి ఆలోచిస్తున్నావు? అవని ఎక్కడా అని అడిగింది. అవని పడుకొని ఉంది లక్ష్మి. నిన్న ఏమైంది రిషి, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లక్ష్మి అలా అడగగానే రిషి కంగారు పడుతూ, మేము గొడవ ఎందుకు పడతాం లక్ష్మి,
గొడవ పడకుండానే అవని తలకు దెబ్బ తగిలిందా రిషి? తను కింద పడటం వల్ల తగిలి ఉంటుందని చెప్పాను కదా! నాకు నువ్వు చెప్పిన దానిలో నిజముందని అనిపించటం లేదు రిషి. ఎందుకంటే నిన్ను లేపుతుంటే నీ దగ్గర మందు వాసన వచ్చింది. పగలు తాగి వచ్చావంటే నీకు సిరి గుర్తుకు వచ్చిందని అర్థమై చేసుకోగలను. కానీ అవని కూడా సిరిలానే నీ భార్యనే కదా! నువ్వు తన మీద జాలితో తాళి కట్టినా అది పెళ్ళే కదా! పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నువ్వే తనని అలా కష్టపెట్టడం ఏమైనా బాగుందా రిషి? పాపం తను నీ మీద నమ్మకంతో నీతో వచ్చింది. నేను సిరిని మర్చిపోయి అవనితో సంతోషంగా ఉండని చెప్పటం లేదు. దానికి టైం పడుతుందని నాకు తెలుసు. అప్పటిదాకా అవనీకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకో రిషి అని చెప్పి వెళ్ళింది లక్ష్మి. లక్ష్మి అలా చెప్పగానే తాను అవనీని వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు పెట్టాడో గుర్తుకొచ్చి బాధగా అనిపించింది. రూమ్లోకి వెళ్ళాడు. అవని నిద్రపోతూ కనిపించింది. రిషి వెళ్ళి బెడ్ మీద కూర్చొని అవని తల మీద చేయి పెట్టి నిమురుతూ, నువ్వు అలా చేసి ఉండకపోతే నీ పెళ్ళి నీ భర్తతో హాయిగా ఉండేదాన్ని కదా అవని అని అనుకున్నాడు. తల మీద ఎవరో చేయి వేసినట్లు అనిపించి అవని కళ్ళు తెరిచి, రిషి గారు మీరేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా చూసింది. రిషి చేయి తీసి, అదా నీకేమైనా ఫీవర్ ఉందేమని చూస్తున్నాను. నాకు ఫీవర్ ఎందుకు ఉంటుంది రిషి గారు? అంటే ఏంటి? నేను కావాలని వచ్చి నీ తల మీద చేయి వేశానని అనుకుంటున్నావా? అవని నెమ్మదిగా లేచి కూర్చుంటూ, నేను అలా అనలేదు కదా! మీరే ఎందుకు అలా అంటున్నారు? నువ్వు అంటున్నావేమని అన్నాను. రిషి మాటలకు అవని ఆశ్చర్యంగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? మీరు రోజులా కాకుండా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటే అలా ఏం లేదులే. నీ తలకు దెబ్బ తగలటం వల్ల అలా కనిపిస్తున్నాననుకుంటా. రిషి గారు అంటూ కోపంగా చూసింది అవని. సరే సరే ఊరుకో. ఊరికే అన్నానులే అని అన్నాడు. సరే కానీ మీ నాన్నమ్మతో మాట్లాడారా? వెళ్ళమన్నారా? అని ఆతృతగా అడిగింది. అవని వైపు కోపంగా చూసి, నువ్వు లక్ష్మితో నేను నీ మెడలో తాళి ఎలా కట్టానని చెప్పావు గుర్తు చేసుకో అని అన్నాడు. ఇప్పుడు అదెందుకు రిషి గారు అని సిద్ధా అన్నది. ఎందుకంటే నీ పుట్టింట్లో ఉంది రాకాసి పిన్ని కదా! నువ్వు అక్కడికి వెళ్తే నేనేం చేస్తుందని నాన్నమ్మ వద్దు అన్నది. మీ నాన్నని ఇక్కడికి రమ్మని చెప్పమంది. అవని తలగీరుకుంటూ నాకు పిన్నేంటి అని అన్నది. రిషి అవని వైపు గుర్రున చూస్తూ, అందుకే లక్ష్మికి ఏం చెప్పావో గుర్తు చేసుకోమని చెప్పాను. అవని పెళ్లి ఎలా జరిగిందో లక్ష్మికి చెప్పింది గుర్తుకొచ్చి, మీరు చేసింది చెప్తే ఏమనుకుంటుందో అని అలా చెప్పాను. కానీ ఇలా నాన్నమ్మ వాళ్ళకి కూడా చెప్తుందని అనుకోలేదు. ఇప్పుడేం చేయాలి రిషి గారు? నాకు మమ్మీ డాడీని చూడాలని ఉంది. నాయనమ్మ అస్సలు ఒప్పుకోలేదు అవని అని అన్నాడు. అలా అంటే ఎలా రిషి గారు? మీరు హాస్పిటల్‌లో తీసుకువెళ్తానని చెప్పేసరికి మమ్మీ వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. నేను నిన్ను తీసుకువెళ్దామనే అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా అవని. అదంతా నాకు తెలీదు. నేను మా ఇంటికి వెళ్ళాలంటే చిన్నపిల్లలా గొడవ చేసింది. అవని అలా అంటుంటే, సరే తీసుకువెళ్తాను. ఇక నీ గొడవ ఆపు అన్నాడు. అవని రిషి వైపు నిజంగానా? ఎలా? అని అడిగింది. ఏముంది వెళ్ళి నానమ్మ వాళ్ళకి ఏం జరిగిందో చెప్తాను అని అన్నాడు. ఏంటి అని పైకి లేవబోయి పడబోయింది. రిషి గబుక్కున వచ్చి పట్టుకొని, నీకెన్నిసార్లు చెప్పాలి నెమ్మదిగా దిగమని? నువ్వు చేసింది నానమ్మ వాళ్ళకి తెలిస్తే నిన్ను తిడతారు కదా! పర్వాలేదులే. నేను కోపంలో ముందు వెనక ఆలోచించకుండా అలా చేయటం తప్పే కదా! ఇందులో మీ తప్పేముంది రిషి గారు? సిరి దూరం చేశాననే కోపంలో అలా చేశారు కానీ, లేకపోతే చేసేవారు కాదు కదా! అదే నాన్నమ్మ వాళ్ళకి చెప్తే నిన్నింటికి పంపిస్తారు. అప్పుడిక నా బాధ కూడా నీకుండదు. మిమ్మల్ని తిట్టించి వెళ్ళటం నాకిష్టం లేదు. మీరేమీ చెప్పొద్దు. చెప్పకపోతే మీ ఇంటికి వెళ్ళలేవు అవని అర్థం చేసుకో. నేను మీ గురించి చెప్పదలుచుకుంటే లక్ష్మికి జరిగింది చెప్పేదాన్ని కానీ, అబద్ధం చెప్పేదాన్ని కాను కదా! అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు అని అన్నాడు రిషి. అదంతా నాకు తెలీదు. మీ గురించి తెలియకూడదు. నేను మా ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీని చూడాలి అని అన్నది. రిషి తల పట్టుకొని నువ్వెక్కడ దొరికావే నాకు అని అన్నాడు. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.